వ్యూయర్స్ వెల్కమ్ టు మిసెస్ శ్రీను విలేజ్ వైఫ్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు కాకరకాయ ఫ్రై అండి. ఈ విధంగా వండుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి పిల్లలు చాలా బాగా తింటారండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఫస్ట్ కాకరకాయ ముక్కలు విధంగా కోసి కడిగి ఉంచుకోవాలండి. అది ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసుకోవాలి. పసుపు ఉప్పు వేసి బాగా కలిపేసి మూత పెట్టేయాలండి ఒక గంట పాటు. గంట పాటు అలా మూత పెట్టడం వల్ల దానిలో వాటర్ అంతా బయటకు వస్తుందండి. అప్పుడు అది మనం పిండి సేపుకుంటే దాంట్లో షేడ్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఆ తర్వాత మనం బాగా పిండియాలండి. ఒక గంట తర్వాత దానిలో కాకర ముక్కల్లో వాటర్ అంతా తీసుకుంటున్న వాటర్ పిండియాలి. పిండిచ్చి మనం వేరేగా ప్లేట్లోకి తీసుకోవాలి కాకరకాయ ముక్కల్ని. అలా తీసుకుంటే మొత్తం దాని చేదంతా పోతుందండి అనమాట. మనం వేసినప్పుడు చాలా బాగుంటుందండి టేస్ట్గా. పిల్లలు తినాలంటే ఈ విధంగా ఉండాలండి. మరి చేదుగా ఉంటే అది తింటారు కదా, అదే అండి ప్రాబ్లం. ఇవి శుభ్రంగా పిండిసిన తర్వాత కళాయిలో ఆయిల్ తీసుకొని బాగా కొంచెం ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి. కొంచెం ఆయిల్ తీసుకొని కొంచెం ముక్కలు కళాయిలో వేపుకుంటే సరిపోతుందండి. కొంచెం ముక్కలు బాగా వేగేసి అది బాగా వేగాలండి. కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు వేయాలి మనం. ఆ బ్రౌన్ కలర్ వచ్చేస్తే కొంచెం ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద ముక్కలు వేసుకుంటే ఆయిల్ అనేది పేపర్ అబ్జర్వ్ చేస్తుందండి. అది తీస్తే కొంచెం ఆయిల్గా ఉండదు. దాంట్లో కొంచెం కారం ఉప్పు కలిపేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే కాకరకాయ ఎప్పుడు చాలా బాగుంటుందండి. పిల్లలు ఈ విధంగా చేస్తే పిల్లలు తింటారు, మనం కూడా తినేస్తామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.